హరే కృష్ణ. స్వాగతం మన భగవద్గీత యథాతథం ఛానల్‌కి. ఈరోజు భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాదయోగంలోని 4-6 శ్లోకాలు, వాటి అర్థాలు తెలుసుకుందాం. దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుని ముందు కురుక్షేత్రంలో ఉన్న మహాయోధుల గురించి వివరిస్తున్నాడు. మరి ఆలస్యం ఎందుకు, ప్రారంభిద్దాం. 4వ శ్లోకం. సంజయ ఉవాచ అత్ర శూరా మహేశ్వాసా భీమార్జునా సమాయుధి యుయుధానో విరాటచ్చ ద్రుపదచ్చ మహారథః. అత్ర శూరా మహేశ్వాసా భీమార్జునా సమాయుధి యుయుధానో విరాటచ్చ ద్రుపదచ్చ మహారథః. తాత్పర్యం. దుర్యోధనుడు చెబుతున్నాడు, గురుదేవా, పాండవుల సైన్యంలో బలవంతమైన ధనుర్ధారులు ఉన్నారు. యుద్ధంలో వీరు భీముడు, అర్జునుని సమానమైన యోధులు యుయుధానుడు, విరాటుడు, ద్రుపదుడు మహారథులుగా ఉన్నారు. 5వ శ్లోకం. సంజయ ఉవాచ దృష్టకేతుశ్చేకితానః కాశీరాజస్య వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః. దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః. తాత్పర్యం. ఇంకా పాండవుల వైపు దృష్టకేతువు, చేకితానుడు, పరాక్రమశాలి కాశీరాజు, పురుజిత్, కుంతిభోజుడు మరియు శైబ్యుడు వంటి అగ్రగామి యోధులు ఉన్నారు. 6వ శ్లోకం. సంజయ ఉవాచ యుధామాన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజైశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయశ్చ సర్వ ఏవ మహారథః. యుధామాన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజైశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయశ్చ సర్వ ఏవ మహారథః. తాత్పర్యం. అలాగే యుధామాన్యుడు, ఉత్తమౌజుడు, పరాక్రమశాలి యోధులు, అభిమన్యుడు, ద్రౌపది కుమారుడు వీరందరూ మహారథులే. మిత్రులారా, ఈరోజు మనం భగవద్గీత మొదటి అధ్యాయంలో 4, 5, 6 శ్లోకాలు, వాటి అర్థాలు తెలుసుకున్నాం. దుర్యోధనుడు తన గురువుకు పాండవుల మహాయోధుల పరాక్రమాన్ని వివరించడం మనం గమనించాం. ఇలాంటి అద్భుతమైన గీతా జ్ఞానం తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. భగవద్గీత జ్ఞానాన్ని మీ మిత్రులతో పంచుకోండి. హరే కృష్ణ.